ఒక వ్యక్తి నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, నేను అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తం చేయాలి, కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, ఇది ఆలోచిస్తున్నాను, ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాను, ఇది దేవుని చిత్తమా కాదా అని కనుక్కోవడం అన్నటువంటిది. అంటే కాదా అంటే ఎవరూ నీకు చెప్పక్కర్లేదు. ఈ దినాల్లో చాలామంది ప్రవక్తల పైన డిపెండ్ అవుతారు ప్రతి చిన్న విషయాన్ని. లేదు, నీవు దేవుని వాక్యం చదవాలి, నీతో దేవుడు మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నీవు జీవించాలి. ఒకవేళ అంతగా నీకు అనుమానం ఉంటే వాక్యం తెలిసిన సంఘ కాపరిని అడగాలి. లేకపోతే రాంగ్ స్టెప్ వేస్తాం. రాంగ్ స్టెప్ వేస్తే ఏమవుతుంది? 10 మందిలో నవ్వులు పాలవుతాం. వేరే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఈయన పలాని పని చేశాడు కానీ వాక్యానుసారంగా లేదు. కాబట్టి మన జీవితంలో వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఇదే చెబుతుంది, నువ్వు చేస్తున్నవన్నీ మంచి చేస్తూ కొనసాగిస్తూ న్యాయాన్ని, దేవుని ప్రేమను మానకుండా చూసుకోవాలి.